వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాల నుంచి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నాం. 1 నుంచి 5 వచనం. 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, అంచె దినాలలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకున్నాము. అందరూ ఆ మాట చెప్పండి. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అంచె దినాలు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంచె దినాలు, చివరి రోజు. చివరి దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అపాయకరమైన కాలాలు వస్తాయని అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియమైన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చదివిస్తూ చెప్తున్న మాటలు మాట్లాడి, చివరి రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు, చివరి రోజుల్లో మనిషి జీవితాలు ఎలా ఉంటాయి, అసలు కాలమే ఎలా ఉంటుందో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అసలు అంచె దినాల్లో కడవరి దినాలు ఎలా ఉంటాయో యేసు ప్రభు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు. మళ్ళా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఏమనంటే అపాయకరమైన కాలాలు, దాన్ని ఏమంటే కష్టకాలం. ఈ మాట రాసి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట, ఇప్పుడు మాట కాదు. అప్పుడే అంచె దినాలలో ప్రజలు జీవితాలు, ప్రజలు ఎలా ఉంటారు, ఆ రోజులు ఆ దినాలు ఎలా ఉంటాయో ముందుగానే చెప్పబడి అక్కడ జరుగుతున్న విషయాలు ఆల్రెడీ అప్పుడే ఆ పరిస్థితులు ఉంటాయి. అప్పుడు కూడా అలాంటి భయంకరమైన కష్ట దినాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము కూడా అంచె దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. చివరి దినాలలో ఉన్న ఈ దినాలలో ఎలాంటి దినాలలో, ఈ చివరి దినాలలో ఎలాంటి సమయంలో, ఎలాంటి కాలాల్లో ఉన్నామంటే కష్టకాలంలో మనం ఉన్నాం. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి గడియలు, ఒకప్పుడు రోజులు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు మరణాలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక రకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణం. ఏనాడైనా మనం ఊహించామా గ్యాస్ కొరత వచ్చిందని? గ్యాస్ కొరత వచ్చిందని మనం ఊహించామా? ఈరోజు ఆ గ్యాస్ కోసం అక్రమంగా అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్యాస్ ను వేరే రాంగ్ రూట్ లో వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ మధ్య పోయిన వారంలో బుక్ చేసినా కూడా గ్యాస్ రాకపోకుండా వేరే వారికి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది వీడియోలో కూడా పెట్టేశారు. ఈరోజు కొన్ని హోటల్లే, ఈవెన్ 5 స్టార్ హోటల్, పెద్ద హోటల్స్ అన్ని కూడా ఏమైనాయంటే బంద్ అయిపోయింది. దానివల్ల కొంతమంది పెడుతున్నా కూడా రేట్లు పెంచేస్తారు. డిఫరెంట్
భోజనం రేట్లు పెంచేశారు. కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడు కూడా ఇంట్లో అన్నీ ఉంటాయి, కానీ గ్యాస్ లేకపోతే మనం ఏం చేయలేం, వంట వండుకోవడానికి అన్నీ ఉంటాయి, కానీ గ్యాస్ బండ్ లేకపోతే వండుకోలేము. కానీ కొన్ని చోట్ల ఆ గ్యాస్ బండ్ కోసం కొన్ని వేల మంది బుక్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే పెట్రోల్ అయితే చెన్నైలో పెట్రోల్ అయితే పక్కన 20 లీటర్ల క్యాన్ వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఆ వాటర్ క్యాన్ బుక్ చేసుకుని దాంట్లో నింపుకుని వాటర్ క్యాన్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు? గ్యాసే కొరత వచ్చేసింది, పెట్రోల్ కూడా ఏంటి కొరత వచ్చిందేమోనని ఆ పెట్రోల్ కూడా 20 లీటర్ వాటర్ క్యాన్ లో కూడా నింపుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ రోజులన్నీ మనం చూస్తూ ఉంటే లేఖనాలు నెరవేర్పు జరుగుతుంది. బైబిల్లో దేవుడు ఏవైతే ప్రవచన పూర్వకంగా రాసి పెట్టాడో అవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనము చివరి దినాలలో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నాం? చివరి రోజుల్లో ఉన్నాం. అపాయకరమైన కాలాల్లో, కష్టకాలాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇవి జస్ట్ శాంపిల్ పకోడీ లాంటివే, జస్ట్ శాంపిల్ పకోడీ. కరోనా వచ్చిందని ఎవరైనా మనం ఊహించామా? ఊహించాం. రెండు సంవత్సరాలు అల్లాడించేసి ప్రజలందరూ అల్లాడించి కొన్ని వేల మంది మరణించడానికి కరోనా రావడం, కొన్ని వేల మంది మరణించారు. ఈ రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన రోగాలు, భయంకరమైన కష్టాలు వస్తాయని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న దినాల కంటే రాబోతున్న దినాల్లో మరింత కష్ట దినాలు వస్తాయి. మరి ఇలాంటి కష్ట దినాల్లో, ఇలాంటి చీకటి దినాల్లో, ఇలాంటి చివరి రోజుల్లో మనం ఎలా ఉండాలి? ఎందుకంటే మనకు ముందుగానే తెలియచేయపరిచాడు దేవుడు బైబిల్లో. అయితే ఆ దినాల్లో ఒక రకంగా భయంకరమైన కరువు దినాలలో ప్రజలు లోకంలో ఇలా ఉంటే, మరి ప్రజలు ఎలా ఉంటున్నారంట చూడండి. ప్రజలు ఎలా ఉంటారంటే ఎలాగనగా, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకుని అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నారు. అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకుని ఏలకనగా మనుషులు స్వార్థ ప్రియులు. నెంబర్ 1, మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థం. ఈరోజు ఎక్కడ చూస్తే ఏం పెరుగుతుంది? స్వార్థం. నేను బాగుంటే చాలు, పక్కనోడు ఏమైపోతే నాకు అనవసరం, నేను, నా కుటుంబం, నా బిడ్డలు బాగుంటే చాలు. ఒకానొక రోజుల్లో అందరూ బాగుంటారని కోరుకునేవారు, కానీ ఇప్పుడు అందరూ కాదు. నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నేను బాగుంటే చాలు. అలాంటి స్వార్థం ఈరోజు మనుషుల్లోకి వచ్చేసింది. ఇంకా విపరీతమైన కుటుంబంలో కూడా వచ్చేసింది ఆ స్వార్థం. ఆయన ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటా. ఆమె ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుంటా. తల్లిదండ్రులు ఏమైపోయినా నాకు అనవసరం, నేను బాగుండాలి ఆయన నా కోరుకునే పిల్లలు కూడా అలాంటి దినాల్లోకి రాబోతుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైన రోజుల్లోకి మనం వెళ్తున్నాం. ఇంకా అనేక దుర్దినాలు మనం చూడబోతున్నాం. అయితే మనము పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి చెప్తూ ఈ మాటలో మనుషులు ఇలా ఉంటారు. మనుషులు మొదటిగా స్వార్థ ప్రియులుగా ఉంటారు. రెండవది ధనాపేక్షలుగా ఉంటారు, బింకములాడు వారిగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు, దూషకులుగా ఉంటారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, కృతజ్ఞత లేనివారుగా ఉంటారు, అపవిత్రులుగా ఉంటారు, అనురాగ రహితులుగా ఉంటారు, అతి ద్వేషులుగా ఉంటారు, అపవాదములుగా ఉంటారు, అజితేంద్రులుగా ఉంటారు, క్రూరులుగా ఉంటారు, సజ్జన ద్వేషులుగా ఉంటారు, ద్రోహులుగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు, గర్వాలుగా ఉంటారు,
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. దేవుని కన్నా ఎక్కువ సుఖం కోరుకుంటారంట. ప్రజలు ఎలా కోరుకుంటారంటే సుఖానికి అలవాటు అవుతారంట. తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించగల వారు. ఇలాంటి వారికి నువ్వు విముఖుడు అయి ఉండుము. హల్లెలూయా. ఇలాంటి మనుషుల మధ్యలో మనం జీవితాలు జీవిస్తున్న టైంలో ఇలాంటి వారికి మనం ఎలా ఉండాలంటే దూరముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకోకుండా నన్ను నేను కాపాడుకోవాలి. నా ఆత్మీయ జీవితం బాగుంటేనే నేను పరలోకానికి వెళ్తాను. నా ఆత్మీయ జీవితం వారిని వీరిని చూసి పాడు చేసుకుంటే నేనేమైపోతానంటే నా ఆత్మీయ జీవితం పాడైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి మనుషులు ఉంటారు ఈ చివరి దినాల్లో. ఈ చివరి దినాల్లో ఇలాంటి ప్రజలు ఉంటారు. నువ్వు ఎలా ఉండాలంటే ఇలాంటి వారికి దూరముగా ఉంటుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వారికి దూరముగా ఉంటుము అంటారు. చూడండి, మన జీవితాలను ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మొదటిగా మనుషులు స్వార్థ ప్రియులు. కనపడుతుందా మన స్వార్థం ఎక్కడ ఉన్న ప్రజల్లో ప్రభావంలో? స్వార్థం. అందుకే యేసు ప్రభు అంటున్నారు, చూడండి, మొదటి మాటగా స్వార్థ ప్రియులు ఎలా ఉంటారంటే లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. జనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, దేవుడికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు, కానీ దేవుని కన్నా ఎక్కువగా మనుషులు ప్రేమించేవారుగా ఉంటారు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన వెంబడిస్తున్న ప్రజలతో ఆయన బోధనని వెంబడిస్తున్నారు. ప్రజలు వెంబడిస్తున్న వాళ్ళందరితో ఒక మాట అంటున్నారు, ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రినైనను, తల్లినైనా, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణము సహా ఏం చేయాలంట? ద్వేషించాలి. తన ప్రాణము సహా అంటే నాకన్నా ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమించదు. నన్ను మొదటి స్థానం నాదే, నాకే మీరు ఇవ్వాలి. నాకన్నా ఎక్కువగా తల్లిని, తండ్రిని, అక్కను, అన్నదమ్ములను, చెల్లిని, భార్యను, పిల్లలను, చివరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ఎక్కువ ప్రేమించదు. నువ్వు నన్ను వెంబడించాలంటే కండిషన్ ఇది. నీవు నన్ను వెంబడించాలంటే కండిషన్ ఇది. అంటే దాన్ని ఏమంటారు? ఇది దాన్ని ఆర్డర్, దాన్ని ఒక నిబంధన. ఇది చేయాలి నువ్వు ఖచ్చితంగా. అందుకే మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు. ఇటు దేవుడు కావాలి, ఇటు అందరూ కావాలి. దేవుడు అలా చెప్పలా. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలంటే, నువ్వు నాతో వెంబడించాలంటే నువ్వు సమస్తమును ఎక్కువగా వారిని ఎక్కువగా నువ్వు ప్రేమించు. చివరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దు. ఎందుకంటాడు? నా ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడని ఎడల వాడు నా శిష్యుడు కాలేరు. ప్రతి దినము నా సిలువను, నీ సిలువను నేను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, దేవుడిని వెంబడిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ఆ శ్రమను మోయట్లేదు.
వారి కష్టాలు వారు మైండ్ లేదు. కష్టం వస్తే దేవుడినే విడిచిపెడుతున్నారు కానీ ఇంకెవరిని విడిచిపెడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ సిలువను నువ్వు ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే స్వార్థం కోసం దేవుడినైనా విడిచిపెట్టే వారు ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఇస్కరియోతు యూద, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఆయన యేసు ప్రభు టీంలో క్యాబినెట్ లో ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఆయన చక్కగా యేసు ప్రభుతో నడుస్తున్నాడు, చక్కగా ఉంటున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు చూస్తున్నాడు, అన్ని బాగుంటాయి. ఒక రోజు 30 వెండి నాణాలకి అతను యేసు ప్రభు నాకు అప్పగిస్తావా అంటే ఏం చేశాడు? అభివేకానికి అతను సిద్ధపడ్డాడు. మరి ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి నడిచో జీవించో ఇంతగా నీకు ఆతికి తెచ్చాడు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు యేసు ప్రభువును నమ్ముకున్నాడంటే స్వార్థం. ఏంటి? తన స్వార్థం కోసం ఇంకో మనిషిని ఏం చేస్తున్నాడు? బలించేస్తున్నాడు. ఇంకో మనిషిని బలించేస్తున్నాడు. ఈరోజు మనుషులు ఏం పెరుగుతుందంటే స్వార్థం. ఇది ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు మనం చూస్తున్న స్వార్థం కొద్దిగా కొంచెమే చూస్తున్నాం. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని మీరు తెలుసుకోండి. మాకు ఏం తెలియాలి? ఇవి చాలా సింపులే. రాబోతున్న రోజుల్లో ఇంకా చాలా రాబోతున్నాయి అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా అని తెలుసుకున్న టైంలో ఈ చివరి దినాల్లో మనుషులకున్న స్వభావం ఏంటంటే స్వార్థంగా ఉంటారు, స్వార్థ ప్రియులుగా ఉంటారు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించాలంటే నీ ప్రాణాన్ని సహా నువ్వేం చేయాలి? ద్వేషించాలి. నీ ప్రాణం సహా ద్వేషించాలి. కానీ ఇస్కరియోతు ఏం చేశాడు? డబ్బు కోసం యేసు ప్రభువుని అమ్మేశాడు. ఈరోజు యేసు ప్రభువును ఎన్ని రకాలుగా అమ్మేస్తున్నారు, యేసు ప్రభువుని ఎన్ని రకాలుగా సిలువేస్తున్నారో ప్రజలు ఈరోజు, ఎన్ని రకాలుగా ఆయన గాయపరుస్తున్నారో ప్రజలు ఈరోజు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ చివరి దినాల్లో మనుషుల యొక్క స్వభావాలు లోకంలో ఎదురవుతున్న ఈ పరిస్థితులు మనకు అర్థమవ్వాలి. నెంబర్ 1, మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థం. ఇది పెరిగిందా తగ్గిందా? రోజు రోజుకి పెరిగింది, తగ్గదు. ఫర్ టైం ఇన్ఫర్మేషన్, రోజు రోజుకి స్వార్థం పెరుగుతూనే ఉంటుంది. మనిషి స్వార్థం. ఎందుకంటే అది ఈ పాపం విస్తరిస్తున్నప్పుడు, లోకంలో పాపం విస్తరిస్తున్నప్పుడు మనిషి స్వార్థపరుడుగా తయారవుతాడు. నేను అనేది ఒక అహం వచ్చేసి ఆ మనిషిని స్వార్థంలో తీసుకెళ్తాం. రెండవదిగా ఏమంటున్నాడు తిమోతి రాసిన పత్రిక 4లో? ధనాపేక్ష. ఏ పేక్ష? ధనాపేక్ష. దానికి ఎగ్జాంపుల్ మార్చ. 1 తిమోతి 6:10. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఈ చివరి దినాల్లో ప్రతి మనిషికి ఏ అపేక్ష? ధనాపేక్ష. మాట చెప్పండి, వ్యామోహం. ధనం, డబ్బు సంపాదనకు ఎంత నికృష్ట పనులు చేయడానికైనా ప్రజలు ఈరోజు వెనకట్లేదు. వారి శరీరాలను అపవిత్రపరచుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. ఈరోజు శరీరాలను అపవిత్రపరచుకోవడానికైనా డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి, శరీరాన్ని తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి. ధనాపేక్ష. అంటే దేవుడి కన్నా ఎక్కువ ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంట? డబ్బు. ఉదయం లేస్తే కాడి నుంచి సాయంకాలం పడుకునేంత వరకు డబ్బు. ఒక వ్యామోహంలో అయిపోతుందంట మనిషికి. ఇది రోజు రోజు పెరిగిందా తగ్గిందా? పెరిగింది, ఇంకా పెరిగింది. ధనాపేక్ష. దానికోసం మనిషిని చంపడానికి, ఒక మనిషిని చంపాలంటే కాంట్రాక్ట్ తీసుకుంటారు. 2 లక్షలు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, ఆ మనిషిని చంపే. ఇంత డబ్బు ఇస్తాం,
ఆమె జీవితాన్ని నాశనం చేయి. ఇంత డబ్బులు ఇస్తాం, ఆ ఇల్లుని కాల్చిపడేసే. ఇంత డబ్బులు ఇస్తాం, ఇంత ఇస్తాం, ఏదో ఒకటి చేసేది. ధనాపేక్ష. చూడండి, దేవుడి కన్నా ఈ దినాల్లో చివరినాలు ధనాపేక్ష. అందుకే పౌలు గారు అన్నాడు, కొంతమంది ధనాపేక్ష కలిగిన వారు, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి ఏమైపోయారంట, తొలగిపోయారు. విశ్వాసులు కూడా ధనాపేక్షలో పడిపోయి విశ్వాసం తొలగిపోయారు, ధనాపేక్ష పడిపోయారు. ఇప్పుడు ఇంత చెప్పాడు కదా, ఆయన ఎవరు? ఇస్కరియోతు. ఏం చేశాడు? డబ్బు కాసిపడి యేసు ప్రభువుని ఏం చేశాడు? అమ్మివేశాడు. గెహజీ ఏం చేశాడు? డబ్బు కోసం ఆయన ఇదో ఇప్పుడే గురువు గారి దగ్గర కొంతమంది వచ్చారు. ఆ యొక్క నయోమాను వచ్చి ఇగో ఆ డబ్బులు తీసుకోమన్నప్పుడు ఏది అంటాడు, మాకు వద్దు, అవసరం లేదు అంటాడు. కానీ గెహజీ ఏం చేశాడంటే, ఇప్పుడే మా అయ్యగారు దగ్గరికి వేరే వాళ్ళు వచ్చాడు, ఆ డబ్బు తీసుకురామన్నాడు. వచ్చాడు, అప్పుడు అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి ఇంట్లో ఉన్నాను. అయితే నయామాను విడిచిపెట్టిన కుష్టు నీకు వచ్చేస్తున్నాను. హల్లెలూయా. అంటే ఆయనే వద్దు అన్నాడు, కానీ ఈయన డబ్బు కోసం ఆశపడిపోయి ఏం సంపాదించుకున్నాడు? కుష్టు సంపాదించుకున్నాడు. ఈరోజు మనిషి దేవునైనా విడిచిపెట్టేసేసి డబ్బు 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 ధనాపేక్ష దేనికి మూలమంట? సమస్త కీడుకు మూలమైపోతుంది డబ్బు. ఈరోజు మనకు కావాల్సింది డబ్బు కావాలి, కానీ డబ్బే జీవితం కాదు. నెక్స్ట్ కాడి నుంచి మనం పడుకునేంత వరకు ఏ పని ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏ పని చేయాలి, డబ్బు కావాలి. కానీ డబ్బు కన్నా ముఖ్యముగా బైబిల్ చెప్తుంది, క్రీస్తు అనుగ్రహించి కృపయందును బలవంతుని పాపం ఇక క్రీస్తు యొక్క మహిమైశ్వరం చొప్పున మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. క్రీస్తు మీ యొక్క దేవుడి యొక్క మహిమైశ్వరం చొప్పున నీ ప్రతి అవసరం తీరుస్తాడని దేవుడి మాకు సర్విస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుడినైనా విడిచిపెట్టేసుకుని దేని వెంబడిస్తున్నారంట? ధనాపేక్ష. ఇంకో మాట చూసినట్లయితే లోకాసువార్త 16:14 చూసినట్లయితే, లోకాసువార్త 16:14 ఈ మాటలన్నీ విని ఆయన అపహరించుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారుగాను, కానీ దేవుడు మీ హృదయం ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడి, మనుషుల్లో ఎవరిని ఘనంగా డబ్బులు ఘనంగా వాళ్ళకి ఏంటంటే డబ్బు ఉందండి, ఎన్ని కోట్లు ఉన్నాయండి, ఎంత బంగారం ఉందండి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయండి, ఎంత స్థలాలు ఉన్నాయండి అని లోకంలో మనుషులందరూ వాళ్ళు ఏం చేస్తారంట? ఘనముగా ఇస్తారు. కానీ దేవుని దృష్టికి అది అసహ్యం. బైబిల్ చెబుతుంది, ధనాపేక్ష పరిసయ్యులు ఈ మాటలని విని ఆయన అపహసించుగా, మీరు మనుషులుగా నీతిమంతులు అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును. దేవుడు ప్రతి మనిషి హృదయాన్ని చూస్తాడు. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. అందుకే లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థం. రెండవది ధనాపేక్ష. ఆ ధనాపేక్ష కోసం కావాలంటే విశ్వాసం నుంచి కూడా వెళ్ళిపోతారంట, తొలగిపోతారంట. చాలా మంది చూడండి, కొంతమంది విశ్వాసులు చరిత్ర చూస్తే ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలని పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ చేసుకుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆదివారం ఏ పని నేను చేయకూడదు, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ప్రతి వ్యాపారాన్ని వాళ్ళు క్లోజ్ చేసుకుని మందిరానికి వెళ్ళే వాళ్ళు విశ్వాసం చాలా మంది. అంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఈ ఆదివారం వచ్చే సంపాదన కన్నా, ఆదివారం వచ్చే మా రాబడి కన్నా మాకు దేవుడి మందిరం ముఖ్యం. అంటే అక్కడ వాళ్ళు దేన్ని ఆశిస్తున్నారంటే ధనాపేక్ష కన్నా దేవుడి మందిరమే మాకు ముఖ్యం అనుకుంటున్నారు. హల్లెలూయా. చాలా మంది విన్నారు, చాలా మంది మేము ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళకోకుండా వ్యాపారం ఏం చేస్తూ, డబ్బు సంపాదన చేస్తూ, దేనికో మేము ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఆ రోజు మేము సంపాదించే డబ్బు ఏదో ఒక రూపాన అది పోయితే కానీ ఆ రోజు సంపాదించిన డబ్బు మాకు ఏనాడు మిగలేదని చాలా మంది తెలియజేశారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని మనకు డబ్బు ముఖ్యమే, కానీ డబ్బు కంటే ముఖ్యము ఎవరు ముఖ్యం?
దేవుడు ముఖ్యమైన మనసులో కలగాలి, హృదయంలో కలగాలి. అందుకే ఈ పరిసయ్యులు ధనాపేక్ష కలిగిన వారుగా ఉన్నారు. ధనాపేక్ష. అందుకే మనుషులో ఘనముగా ఎంచబడిన దేవుడికి ఎలా ఉంటారంట? అసహ్యంగా. అంటే ఈ రోజుల్లో మనుషులు డబ్బు ముఖ్యం, డబ్బు వ్యామోహం. ఆ డబ్బు కోసం ఎంత కృతమైన పనులు, ఎంత చెడ్డ పనులు, ఎంతగా చేయడానికైనా వెనకడుగు వేయట్లేదు. రోజు రోజుకి ఇది అధికమవుతూ. మూడోదిగా మనం చూస్తుంటే పెంకములాడేవారు. వాళ్ళు ఎవరంటే బడాయి కోర్లు అంట. పెంకములాడేవారు అంటే దాని మీనింగ్ ఏమంటారంటే బడాయి కోరు. కొంతమంది బడాయి కోరు మాటలు మాట్లాడుతూ ఉంటారు. చేసేదేమో తక్కువ, చెప్పేదేమో చాలా చెప్తాం. బడాయి కోరమైన మాటలు చెప్తా ఉంటారు వాళ్ళు. బడాయి కోరు. ఇంకా ఈ రోజు రోజుకి ఎవరు ఎక్కువ అవుతారంట? బడాయి కోరు ఎవరు ఎక్కువ అవుతారు. తర్వాత అహంకారులు. అహంకారం. చూడండి, నాకేం తక్కువ అని అహంగా, గర్వంగా వారు జీవిస్తూ ఉంటారంట. తర్వాత దూషించేవారుగా ఉంటారంట. చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం చేస్తారంట? దూషిస్తారు. ఇక వారిని ఇష్టమైన నోటికి ఎంత వస్తే అంత వారు మాట్లాడుతూనే ఉంటారు. దూషించేవారుగా ఉంటారంట. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. ఎవరు వీళ్ళు? తల్లిదండ్రులకు అవిధేయులు. విధేయత కాదు, తల్లిదండ్రులకు లోబడే పిల్లలుగా ఉంటారంట. రోజు చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారంట. మనకి ఈ మధ్యన ఇక్కడ మన రాష్ట్రంలోనే టీచర్ గారిని కొట్టాడు. 10th క్లాస్ కుర్రాడు టీచర్ గారిని కొట్టాడు. అంటే అరే నువ్వు చేసే పని తప్పురా, అలా కాదు నాన్న, అలా తప్పు, అలా చెడు పని చేయొద్దు, చక్కగా చదువుకోరంటే ఒక 2-3 కలిసి టీచర్ గారిని కొట్టారు. గురువుతో సమానము, తండ్రితో తల్లితో సమానమైన వ్యక్తిని ఆ గురువు గారిని కొట్టారు. ఈ రోజు తల్లిదండ్రులు ఏదైనా మంచి చెబుతుంటే వినేవారుగా ఉన్నారా, విననివారుగా ఉన్నారా? వినట్లేదు. నాకు అన్నీ తెలుసు, నువ్వే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు. నువ్వు పాతకాలం మనిషి, నేను లేటెస్ట్ టెక్నాలజీ. ఇది 5G 6G యుగంలో ఉన్నాం మేము. మీరు ఎప్పుడు 2G 1G, మేము 6G యుగంలో ఉన్నాం. ఫాస్ట్. తల్లిదండ్రులకు ఎలాంటి వారైతే అవిధేయులు, లెక్కలేదు. ఎవరైనా తల్లిదండ్రులను గౌరవించట్లేదు, తల్లిదండ్రులకు లోబడతలేదు. తల్లిదండ్రుల మీద అవసరమైతే కొడుతున్నారు, అవసరమైతే తిడుతున్నారు, అవసరమైతే డబ్బులు ఇవ్వకపోతే పుట్టు చంపేస్తారు. ఈరోజు పిల్లలు తయారైపోతున్నారు. ఇది ఈ రోజు వరకేనా? కాదు. రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవిధేయులుగా తయారవుతారు. లోబడు. పెద్దలు బైబిల్ చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిదండ్రులు లోబడు, అప్పుడు ఏమవుతావు? దీర్ఘాయుష్మంతులు. కానీ పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు లోబడతారు. ఈ మధ్య ఇంటర్నెట్ లో అమ్మాయి 10th క్లాస్ ఇంటర్నెట్ ఎగ్జామ్ రాస్తా ఉంటే యూరిన్ అని టాయిలెట్ మీద వెళ్ళిందంట. వెళ్ళేసరికి అక్కడ బాత్రూమ్ లో చిన్న బిడ్డ, 5 నెలల బిడ్డ, 6 నెలల బిడ్డ పెయిన్ వస్తే ఆ బాత్రూమ్ లో కనీసం దాంట్లో పడేసి ఇంటర్నెట్ అమ్మాయి. చూడండి, ఎంత చిన్న వయసులోనే దారి తప్పిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఇవి తగ్గుతాయో రోజు రోజుకి తగ్గవు. ఇంకా బైబిల్ చెప్తుంది ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే దేవుని రాకడ రాదు. మొదట భ్రష్టత్వం సంభవించాలి. లోకం అంతా ఏమైపోతుంది సార్? భ్రష్టత్వం, నాశనం. లోకం అంతా చెడు, పాపం విస్తారం అయిపోతుంది. చిన్న వయసులోనే వారు దారి తప్పిపోతున్న పిల్లలు, చిన్న వయసులోనే. ఎందుకంటే సోషల్ మీడియా మన మధ్యన ముగ్గురు బయట వెళ్తున్నారు. ముగ్గురు చిన్న వయసే, 15 సంవత్సరాల వయసే. ముగ్గురు బయట వెళ్తున్నారు. ముగ్గురు మధ్యలో ఒకటి
ఒకటి చేతులు ఎవరు సార్ మంచి మందు పడటం, తాగే మందు పడటం. వెనకాల ఒక వీడియో తీస్తున్నాడు. చిన్న వయసులోనే ఈ చిన్న పిల్లల ముగ్గురు బండి మీద వెళ్తా మందు తాగుతూ వెళ్తున్నారు, స్మోక్ చేసుకుంటూ సీలు తాగుతూ వెళ్తున్నారని ఆ వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. ఈరోజు తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు ఏమవుతారంట, తయారైపోతారు. ఇంకా ఎక్కువ అవుతారు. తర్వాత కృతజ్ఞత లేనివారు ఎలా ఉంటారంటే రోజు రోజు మనుషులు ఎలా ఉంటా కృతజ్ఞత ఉండరు. వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా అంటే లెక్కలేనితరంగా ఎవరికి మేలు చేసిన వారికి, సహాయపడిన వారికి కృతజ్ఞత లేని వారు. అందుకే యేసు ప్రభు 10 మంది బాగుపడితే ఎంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? ఒక్కడే వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, మిగిలిన 9 మంది ఎక్కడ? మొదటిగా దేవుడికి కృతజ్ఞత ఉండాలి, తల్లిదండ్రులకు కృతజ్ఞత ఉండాలి, మూడోది సేవకుడు సంఘంకి కృతజ్ఞతగా ఉండాలి, మనకు మేలు చేసే వారికి ఎప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత లేని వారుగా ఈరోజు మనుషులు తయారవుతూ ఉంటారు, ఇంకా తయారవుతుంటారు. అలాంటి దుర్దినాలలో మనం ఉన్నాం, ఇంకా ఎక్కువ ఉంది. తర్వాత అపవిత్రులు. ఈరోజు ఎక్కడ చూసిన మనిషి అపవిత్రులైపోతాడు. యోబు అంటాడు, నా కళ్ళు అపవిత్రపరచుకోకూడదు, నా కళ్ళు ఏం చేయమన్నాడు, బాగు చేయి. నా కళ్ళు అపవిత్రమైనవి చూడలేకోకుండా, అపవిత్రమైన వాటిలో నేను చేయకోకుండా, అపవిత్రమైన పనులు చేయకోకుండా నా కళ్ళను తిప్పివే అంటున్నాడు. కీర్తనకారుడు ఆ మాట్లాడుతూ ఉంటాడు, యోబు కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు. అపవిత్ర ఈరోజు చిన్న వయసు అంటే కొన్ని రాష్ట్రాలు ఏం చేసిందంటే యవ్వన కాలంలో వచ్చేంత వరకు సోషల్ మీడియా ఇవ్వకోకుండా, ఫోన్స్ వారికి నెట్ రానివ్వకుండా కొన్ని ప్రభుత్వాలు బ్యాన్ చేసేస్తాయి. ఇప్పుడు చిన్నవాళ్ళనే కాదు, పెద్దవాళ్ళే కాదు. చూడండి ఈరోజు ఎక్కడ చూస్తే అపవిత్రం. ఒక కుర్రోడు అంటున్నాడు, బ్రదర్ తమ్ముడు నువ్వు చక్కగా పని చేసుకుంటున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, ఒక రోజు నేను ఒక చోట ఒక సావుకుంటా కలిసి టిఫిన్ చేద్దామని అక్కడ సుల్తానాబాద్లో వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు మాస్టర్ గారితో కలిసి టిఫిన్ చేస్తాం. అదే టైంలో ఒక కుర్రోడు, నాకు తెలిసిన కుర్రోడు ఒక ఆమెతో వస్తున్నాడు ఆ హోటల్కి. ఆ వెనకాలేమో బిర్యానీలు ఇంకా ఉంటాను. నేను అదే టైంలో లోపల ఉన్నాను. అప్పుడు దాకా ఆ వ్యక్తి మీద ఉన్న నా అభిప్రాయం చాలా మంచివాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటాడు, చక్కగా పని తీసుకుంటాడు, చాలా మంచివాడు, ఇలాంటి వ్యక్తి కూడా ఉన్నాడా, ప్రభు జరిగినవాడు, అతను దేవుడు జరిగినవాడు, అయినా లోకంలో విగ్రహాలను లేక చాలా మంచిగా ఉన్నాడు, చాలా పవిత్రంగా ఉన్నాడు అనుకున్నాను. అప్పటి వరకు అది చూసిన తర్వాత షాక్ అయిపోయాడు. వాళ్ళ వెనకాల లంచ్కి వెళ్తున్నాను నేను. తర్వాత సాయంకాలం జనరల్ ఏం తెలియదు కాదు, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, ఏ డ్యూటీకి వెళ్ళారు, ఎంత వెళ్ళారు అని నేను మాకు ఫోన్ చేశాను. వేరే రూట్కి వెళ్ళాను, ఆ రూట్కి వెళ్ళాను చెప్పాను. నేను తర్వాత అన్నాను, ఏమనుకోవద్దు, ఈరోజు నాకు చోట కనపడ్డారు అని షాక్ అయిపోయాను. అన్నా నీకు అక్కడ అనుకున్నాను అంటే నేను ఫస్ట్ ఇట్లా లోన్ చేయడానికి వచ్చాము, టిఫిన్ చేయడానికి వచ్చాము, మీ లోపల ఉన్నాను, మీ లోపలికి వస్తున్నారు, వేరే అక్కడంలో వెళ్తున్నారు. అప్పటి నుంచి ఎప్పుడైతే అంటే కొంతమంది అనుకుంటారు మనం చేసే పనులు ఎవరు చూడలేదు అనుకుంటా ఉంటారు. ఒకటి మనుషులు మనం మభ్యపెట్టినా కూడా దేవుడిని మభ్యపెట్టలేదు. రెండోది మనల్ని ప్రేమించేవారిని మభ్యపెట్టారు. ఆ రోజు షాక్, ఏంటి మరి ఎందుకు నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు, నువ్వు వివాహం కావలసిన గొడవలకి అంటే టైం పాస్. ఆవిడకేమో డబ్బులు కావాలి, ఈ కుర్రాడికేమో టైం పాస్, అపవిత్రత. చూడండి ఈరోజు మనుషులు ఎలా అయిపోతున్నారంటే ఎంత అపవిత్రత అవ్వాలో అంత అపవిత్రత అవుతూ కూడా ఏమనుకుంటారంటే నేనేమి తప్పు నేనేమి పొరపాటు చేయలేదు, నేనేమి తప్పు చేయలేదు అనుకుంటున్నారే కానీ వాళ్ళు చేసే పని వాళ్ళ మనస్సాక్షికి అర్థం కాలేదు. అంటే మనస్సాక్షి ఏమైపోయిందంట, చచ్చిపోయిందంట. మనస్సాక్షి చచ్చిపోతే అలాంటి పని చేస్తా ఉంటారు. అందుకే ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంట, అపవిత్రులుగా అయిపోయారు. తర్వాత అనురాగ రహితులుగా ఉంటారంట. వాళ్ళు ప్రేమ లేని వారుగా ఉంటారు. ప్రేమ లేదు ఈరోజు ఎక్కడ చూస్తున్నారు, ప్రేమ లేదు. ప్రేమ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా పెదాలతో వస్తుంది కానీ ప్రేమ
అంతరంగం నుంచి రాట్ల ప్రేమ, అంతరంగం నుంచి ఉన్నట్ల ప్రేమ. పైకే ప్రేమగా మాట్లాడుతున్నారు కానీ హృదయం నుంచి ఆ ప్రేమ రాదు. ప్రేమ ఉన్నవాడంట పౌలు గారు అంటాడు 13 ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలం అన్నింటిని ఓర్చును, తాళును. కాబట్టి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటిలో ముఖ్యమైనది ప్రేమయే. ఈరోజు ఏమి లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు, భార్య భర్తల మధ్యలో ఏమి లేదు, ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్యలో ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఆకులాగా రైతులు ప్రేమ లేని వారు అంటే ఎవరి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగలాగా ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం. తర్వాత ఎలా ఉంటున్నారంట, అతి ద్వేషులుగా ఉంటున్నారు, అతి ద్వేషులుగా. తర్వాత తమ తేరని పగలవారు, ఈర్ష్య, వాళ్ళ మీద కోపం పెట్టుకుని తేరని పగ, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ఉన్నారు, అతి ద్వేషులుగా ఉన్నారు. తర్వాత ఎలా ఉన్నారంట, అపవాదులుగా, తర్వాత అజితేంద్రులుగా ఉన్నారు, తమను అదుపులో పెట్టుకోలేని వారు, వాళ్ళ కోపాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. తర్వాత ఎలా ఉన్నారంటే క్రూరులుగా ఉన్నారు. తర్వాత సజ్జన దేశులుగా అంటే మాట మీద మంచి అనేది గిట్టని వారి, గిద్దలు, మంచి గిద్దలు వారికి, మంచి చెబుతుంటే వాళ్ళు గిద్దలు, అలాంటి గిట్టని వారిగా ఉంటారు. తర్వాత ఎలా ఉంటారంట, ద్రోహులుగా ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు, గర్వాంతులుగా ఉంటారు. తర్వాత దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారంట. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువ సుఖం కోరేవారుగా ఉంటారు. దేవుడు ఏమన్నాడు, ప్రతి దినము నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుకున్నాను. అంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవన్నీ నువ్వు నిలబడి నా దగ్గరకు రావాలంటే దేవుడు. కానీ ఈరోజు మనుషులకి హై టెక్నాలజీ విశ్వాసం అన్నమాట. వాళ్ళకి కష్టాలు వద్దు, వాళ్ళకి బాధలు వద్దు, వాళ్ళకి సమస్యలు వద్దు, వాళ్ళకి ఇబ్బందులు వద్దు. దేవుని కన్నా సుఖమే ఎక్కువగా, సుఖం కోరుకుంటారు. కానీ దేవుడిలో నేను బాగా కలుగుతూ ప్రార్థనలో ఉంటూ ఎక్కువగా ప్రయాసపడదాం, దేవుని కోసం రోషం కలిగి ఉందాం అనుకునేవారు లేదు. ఎందుకంటే దేవుని కన్నా సుఖమే, దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తారంట, సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట. దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే చూడండి, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే, ఈ లోక సంబంధమైన ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఎలా ఇచ్చుకున్నాడు, గొప్ప భాగ్యం. నింద గొప్ప భాగ్యం. దేవుడి కోసం నేను నిందలు పడడం గొప్ప భాగ్యం అని ఇచ్చుకున్నాడు. అందుకే ఆయన పేరు మోషే. మోషే పేరు బైబిల్ రాశాడు. మోషేను ఒక నాయకుడు దేవుడు నిర్మించాడు. మోషే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు ఉన్నాడు. మోషే సాత్వికుడు బైబిల్ అని దేవుడు రాశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కన్నా మనుషులు సుఖం కోరుకుంటారు, కానీ సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, కానీ దేవుడు ప్రేమించారు. కానీ మోషే ఈ లోక సంబంధమైన సుఖము కంటే దేని ఎక్కువ ప్రేమించాడు, దేవుడిని ఎక్కువ ప్రేమించాడు. అందుకే దేవుడి కోసం సుఖం అనుభవించడం కన్నా నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకుని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఎవరితో? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఆశీర్వాదాలు రావాలంటే కొన్ని కష్టాలు, కొన్ని నిందలు అవి దాటుకుంటూ మనం వెళ్ళాలి. ఉద్యోగం ఊరకనే కూడా వాళ్ళు ఎన్నో టెస్టులు పెడతారు, ఎన్నో పరీక్షలు పెడతారు. కంటి పరీక్ష అంటారు, నడక పరీక్ష అంటారు, చెస్ట్ పరీక్ష అంటారు,
లేకపోతే రిటర్న్ ఎగ్జామ్ అంటారు, ఇంటర్వ్యూ అంటారు. ఇన్ని పరీక్షల తర్వాత దాటుకున్న తర్వాత వాడికి ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. మరి పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలు కూడా కొంతమంది నిలబడలేకపోతే, కానీ ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమిస్తారు. మనం అలా అనుకోవాలి. దేవుని కోసం కనీసం ఏ రకమైన కొంచెం ఎంతైనా మనం పరగలుగుతున్నామా? కొంచెం శ్రమ అయినా మనం పరగలుగుతున్నామా? 4 అడుగులు వేస్తే దేవుని మందిరానికి వస్తాం. 4 అడుగులు వేస్తే దేవుని మందిరానికి వస్తాం. ఇది పెద్ద శ్రమ అనుకుంటాం. పెద్ద శ్రమ. మన ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తుంది? మనకి మేలు కలగాలంటే ఎలా దొరుకుతుంది? స్వస్థత కలగాలంటే ఎలా దొరుకుతుంది? మోషే ఈ లోకాన్ని ప్రేమించలేనా? దేవుడి కోసం నిందన పడడం గొప్ప భాగ్యమని ఇచ్చుకున్నాడు. మరి నీవు ఏ విధమైన దేవుడి కోసం నింద అనుభవిస్తున్నావు? ఎంత నలుగుతున్నావు దేవుడి కోసం? ఎంత కష్టపడుతున్నావు? కానీ ఈ చివరి దినాల్లో మనుషులంట దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. సుఖం ఏమెళ్తారు? ప్రార్థన, రెస్ట్, విశ్రాంతి. బైబిల్ చెప్తుంది సామెతల్లో బద్ధకస్తులకి దరిద్రం వచ్చింది. శ్రద్ధగా పనిచేయ వారికి ఐశ్వర్యవంతులు. బద్ధకం ఉండేవారు శాపగ్రస్తులు. ఏ పనైనా కొంతమంది డబ్బు సంపాదించే అంత శ్రద్ధ దేవుని మీద ఉంటుంది. శ్రద్ధ లేకపోతే ఇంకొక కార్యక్రమాలకు వెళ్ళే అంత శ్రద్ధ దేవుని మీద ఉంటుంది. కొంతమంది శ్రద్ధ ఉండదు. చివరి రోజులు అలాంటి ఉండవు. శ్రద్ధ ఉండదు, పోయింది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నా రాకడ దినాల్లో ఒక్క విశ్వాసనైనా కనుగొందునా. అంటే చివరి రోజుల్లో మనుషులు ఏమైపోతారంటే సుఖానికి అలవాటు అయిపోతారు, కష్టపడరు. మన రోజు ప్రతి ఒక్కరు ఎవరింట్లోనైనా 12 మంది ఎవరు నిద్రపోరు తెలుసు. నా దేశం చిన్న యవ్వనస్తులు కూడా 2 అవర్లు నిద్రపోరు, 1 అవర్ నిద్రపోరు. ఇక పెద్దవాళ్ళు అంటే కనీసం 11:30, 12 అవర్స్ పడుకోవాలి కదండి. దేవుడి మందిరానికి 1 గంట ప్రార్థన చేయడానికి ఆల్రెడీ రమ్మంటే మాత్రం చీకటి, రాత్రి, ఇంకోటి. ఏం కష్టపడుతున్నాం మనం? ఆశీర్వాదాలు ఊరినే రావు. ఆ గుండెనంటారు ఏమంటాడు? డబ్బులు ఊరికనే రావు. ఊరినే డబ్బులు రావండి. వస్తాయా? మనకు తెలుసు రావండి. అలాగే ఆశీర్వాదాలు కూడా ఊరికనే వస్తాయా? రావు. నువ్వు దేవుల్లో ఎంత నలుగుతావో. ఒక వ్యక్తి మారలేదంటే నువ్వు ఎంత నలగాలో ఆలోచించాలి. మన కుటుంబంలో కొన్ని విషయాలు మేలు కలగలేదంటే ఎంత నలగాలి మనం. ఎంత విధంగా మనం ఆత్మీయ నలుగుతూ ఉండాలి. కానీ ఈరోజు మనుషులా ఉన్నారు. దేవుని కన్నా దేనికి ప్రేమిస్తారంట? సుఖం, ఎంజాయ్మెంట్. ఈరోజు చిన్న పిల్లలు తిరిగిన ఏం కావాలంటాడు? ఎంజాయ్మెంట్ కావాలి. పెద్దవాళ్ళు చూస్తే ఏం కావాలంటారు? ఎంజాయ్ కోరుకుంటారు ఈరోజు. కానీ దేవుడి కోసం కొద్దిసేపు అయినా నింద పడటానికి ఇష్టపడతారు. బైబిల్ చెప్తుంది, ఆనాడు మోసే విశ్వాసాన్ని బట్టి, దేవుడి మీద భక్తి బట్టి, విశ్వాసాన్ని బట్టి ఈ లోక సంబంధమైన ధనము కంటే దేనించుకున్నారంట? క్రీస్తు విషయమైన నింద. దేవుడి కోసం నిందల పాటు నాకు మేలు. యోబు నిలబడ్డాడు శ్రమలో. అందుకే కోల్పోయిందంతా తిరిగి దేవుడు 200 ఇచ్చాడు, నిలబడ్డాడు. ఈ రోజులో ఈ చివరి దినాల్లో మీరు నిలబడాలి. ఈ చివరి దినాల్లో నిలబడే వారిని దేవుడు దీవిస్తాడు. పైకి భక్తి చేసేవారిని దేవుడు దీవించడు.
పెదవులతో చేసేవాడు అసలు దీవించడు. హృదయపూర్వకంగా చేసి దేవుని కోసం శ్రమ అయినా, కష్టమైనా, నింద అయినా, ఇబ్బంది అయినా, ఎవరైనా అన్నా, తెచ్చినా, కూర్చున్నా అయినా కూడా దేవుడితో సహవాసం చేయాలని ఆ తృష్ణ కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. అలాగా మోషే కష్టపడ్డాడు. అంటున్నాడు కదా, అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు నేను. ఎంతకాలం ఉంటామండి మన ఆయనంట మార్పులు గుంటూరులో మన దగ్గరికి వచ్చి ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ బామర్ది గుంటూరులో ఉన్నాడంట. పార్కులో నడుస్తారు కూర్చున్నారంట. కూర్చున్న మనిషి చచ్చిపోయాడు. అందుకే ఈరోజు రాలేదు. 45-46 అంతే చిన్న వయసు. కూర్చున్న మనిషి వెళ్ళిపోయాడు. నేను ఎంతకాలం బతుకుతానో, మీరు ఎంతకాలం బతుకుతారో నీ చేతిలో నా చేతిలో లేదు. ఉన్న 4 రోజులైనా బలమైన భక్తి చేద్దాం. తూతూ భక్తి చెప్తున్నాను. తూతూ భక్తులు మనం చేయొద్దు. స్థిరమైన భక్తి, పోరాడే భక్తి, దేవుని కోసం వాషం చేశారు. చిన్న వయసు 42-43 పార్కులో కూర్చున్నాడంట. అంతే పడిపోయాడు. ఈరోజు మరణం అనేది చాలా భయంకరం. ఈ రోజున్న మనుషులు ఏముంటున్నాళ్ళే తెలియట్లా. అంత దుర్దినాల్లో మనం ఉన్నాం. పోస్టర్లో చూస్తామంటే చిన్న వయసు మనకు 5:30 వెళ్దామంటే చోట ప్రేయర్ వెళ్దామంటే చిన్న పాప పోస్టర్ పడింది. ఆ బిడ్డ ఆత్మ శాంతి చేకూర్చాలని. మరణానికి ఏమి లేదంట, మర్యాద లేదు. చిన్న పెద్ద తేడా. అసలు ఏ రోజు ఏ విధమైన వార్త వినాలా అనుకున్న భయం లోకంలో ఉంది. దుర్దినాల్లో ఉన్న భయంకరమైన దినాలు, యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అది ఇంకా దారుణమైన యుద్ధం తీవ్రత ఎక్కువైతే మాత్రం ఇంకా కరువు వచ్చేసింది. కానీ దానిలో కరువులో కూడా దేవుడు మాటిస్తాడు. లోకమంతా కరువు ఉండొచ్చు కానీ నీ ఇంట్లో మాత్రం ఏమఉండదు, కరువు ఉండదు. ఏలియాకి దేశం అంతా కరువు వచ్చింది కానీ ఏలియాకి మాత్రం దేవుడు ఎలా చేశాడు, పోషించాడు. ఇశ్రాయేలు ఆ ఐగుప్తు దేశం అంతా, ఆ దేశం అంతా చీకటి ఉంది కానీ ఇశ్రాయేలు ఉన్న గృహాల్లో మాత్రం ఏమి లేదు, చీకట్లేదు. ఎలా ఉంది, వెలుగుతూ. అలాంటి అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే నువ్వు దేవుని కోసం నిలబడాలి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ టైం నువ్వు నిలబడే టైము, దేవుని కోసం రోషంగా నిలబడే టైం, దేవుని కోసం సాక్షిగా నిలబడే టైం. మేము మొక్కం, ఆ విగ్రహాన్ని మేము మొక్కం అన్నారు అభివృద్ధులు. మొక్కపోతే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తామన్నారు. పడేసిపోయి మేము చావడానికి వస్తుంది. అవునా? ఇంకా అగ్ని ముందు ఎక్కువ చేశారు. పడ్డారు, చచ్చారా, చావరా. 4వ వ్యక్తిగా యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఒక్క వెంట్రుక కాలినట్టు వాసన కూడా రాలా. స్టోరీస్ చూడటం కాదు, మనం చదవటం కాదండి. ఆ సిచ్యువేషన్ మనం వెళ్ళినప్పుడు, ఆ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు నువ్వు నిలబడతావా లేదా? నువ్వు నిలబడితే దేవుడి పక్షం కార్యం చేస్తావు. వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళకి దేవుడు మేలు చేశాడు. ప్రార్థన చేస్తే సింహాల బోధ వేస్తా రాజు ఆజ్ఞ. ప్రార్థన చేయడం వాళ్ళ ఎవరు, కానీ సింహాల నోల పడేశారు. ఒకటే అన్నాడు, ప్రభువా ఈ సింహాల నోలను ఊహించాడు. అంతే సింపుల్. సింహాలను ఆ దానిని చూడగానే ఆ జంతువు సింహాలకు ఏమనిపించిందంటే ఆయన కూడా సింహాలు అనిపించింది. అందుకే ఆ సింహాలు ఆయన ఏమీ చేయలేదు. వాళ్ళందరూ నిలబడ్డారండి. ఈ చివరి దినాలలో నిలబడే వారిని దేవుడు దీవిస్తాడు. పై భక్తి చేసేవారు దీవించడం, పెదాలతో చేసేవారు దీవించడం, ఎప్పుడు అమావాస్య పూర్ణానికి వెళ్ళే వాళ్ళు దీవించడం. దేవుడి కోసం సాక్షిగా నిలబడతావా? ఈ రోజు నుంచి దేవుడిని దీవిస్తాం. హల్లెలూయా. కానీ బైబిల్లో ఈ చివరి దినాల్లో నచ్చినట్టుగా పైకి భక్తి గల వారెవరే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారంట.
తర్వాత అంటున్నాడు లాస్ట్ గా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించారంట. పైకేమో భక్తి గల వారికి ఉంటారంట. దానికి చూడండి బైబిల్లో మత్తయి సువార్త వాళ్ళు అంటున్నాడు కదా, మత్తయి సువార్తలో అంటున్నాడు 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు ఎలా ఉంటారంట ప్రజలు? మత్తయి సువార్త 7వ అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వద్దురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. గొర్రెల చర్మం వేసుకుని ఉంటారు కానీ లోపల ఎలా ఉంటారు? వాళ్ళు తోడేళ్ళ వల్లే ఉంటారు. పైకి భక్తి పనులుగా ఉంటారు కానీ లోపల ప్రతి ఒక్క హృదయం ఎలా ఉంటుందంటే తోడేలుగా ఉంటుంది. అది చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో మన భక్తిని మనం కాపాడుకోవాలి. అందుకే ఇలాంటి వారితో నువ్వేమై ఉండమంటారు? విముక్తుమై ఉండము, వాళ్ళకి దూరంగా ఉండము, లేకపోతే నీ భక్తి కూడా పాడైపోయింది. ఎలాంటి మనుషులతో నువ్వు దూరంగా ఉండు తిమోతి. ఈ మాటని పౌలు గారు ఎవరు చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు. ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండము, లేకపోతే నీ భక్తి పోయింది, నీ విశ్వాసం పోయింది, నీ ఆత్మీయ జీవితం పోయింది. ఎలాంటి వారికి విముక్తుమై ఉండాలంట? చివరి మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. త్వరగా మార్చి మనం ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ. దేవునికి స్తోత్రం. చూడండి, ఇలాంటి వారికి నీ మాటలు ఆత్మీయంగా విననివారు. 17వ వచనం. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘము తెలియజేయకును. అతడు సంఘము మాటలు వినలా అతడు నీకు అన్యునిగా సూత్రునిగా ఎంచుకును. అంటే ఎవరైనా తప్పు చేస్తే ఒక్కడిగా వెళ్ళి క్షమించు, వాడిని గద్దించు. వినలేదా ఇద్దరుగా వెళ్ళి క్షమించు, వాడిని గద్దించు. అప్పటికి వెళ్ళేదా సంఘంలో చెప్పి వాడిని గద్దించు. అప్పటికి వెళ్ళేదా వాడిని ఏం చేయమన్నాడు? వదిలిపెట్టు. అలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు చేసే పని కాకుండా ఇంకా నలుగురు చనిపడతాడు. కాబట్టి వారి మాట వినేలా ఆ సంఘం తెలియజేయము. ఆ సంఘం మాట వినేలా అతన్ని అన్నిటిగా సొంతంగా ఇచ్చు. ఇలాంటి వారికి నువ్వు విముక్తుడివై ఉండము. మరొక మాట 1 కొరింథీ రాసిన పత్రిక 5:11 చూద్దాం. 5:11 1 కొరింథీ రాసిన పత్రిక 5:11. 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధకుడు గాని, చిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయిన ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. చూడండి, ఇలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. అలాంటి వారు అంటే సహోదరుడు వాడైనను జారుడు కానీ, వాడు జారుడుగా పాపం చేసినప్పుడు వాడు లోబిగా ఉంటాడు. ఎలా విగ్రహారాధిగా ఉండేలా, తిట్టుబోతుగా ఉండేలా, త్రాగుబోతుగా ఉండేలా, దోచుకునేవాడిగా ఉండేలా, అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు. అలాంటి వారికి ఎలా ఉంటున్నారంటే దూరముగా ఉండము, విముక్తుడు వై ఉండము. హల్లెలూయా. అలాంటి వారితో సహవాసం చేయవరకు. అలాంటి వారితో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం ఏమైందంట? దెబ్బతింది. హల్లెలూయా. చివరిగా 1 కొరింథీ 2 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమీ పొందక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. 14 మీరు అవిశ్వాసంతో విజోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. అంటే చూడండి, ఎలాంటి వారితో నువ్వు సాంగత్యం అంటే కలిసి లోకంలో ఎలాంటి మనుషులతో నువ్వు దూరముగా ఉండము. ఎందుకంటే
దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను అంటారు. ఆ ఫ్రెండ్ మంచోడైతే వీడు మంచోడు ఉంటాడు, ఆ ఫ్రెండ్ చెడ్డోడైతే వీడు చెడ్డోడు అయిపోతాడు. అందుకే స్నేహితుడు మంచివాడే ఉంటారు. అంటే మన స్నేహము, మన ఆత్మీయ స్నేహము ఆత్మీయులతోనూ దేవుని సంఘముతో, సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలతో మన సహవాసం ఉండాలి. కానీ ఇలాంటి వారితో నువ్వు దూరముగా ఉండవు. కాబట్టి ఈ రోజుల్లో, ఈ అంచె దినాల్లో, ఈ చివరి రోజుల్లో ఇలాంటి అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఇవి రోజు రోజుకి ఏమవుతాయి అంటే పెరుగుతాయి, ఎక్కువతో తగ్గవు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువే చెప్పారు మత్తయి సువార్తలో, యుగ సమాప్తి యందు ఇలాంటివి జరుగుతాయి. యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, జనం కొట్టుకుంటారు, రాజ్యాలు ముగిస్తాయి, మోసం చేసేవాళ్ళు ఎక్కువవుతారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు భయపడకోకుండా అంతం వరకు మీరు సహించాలి. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడు. హల్లెలూయా. మన గమ్యం ఏంటంటే చివరికి మన పరలోకానికి వెళ్ళాలంటే అంతం వరకు దేవుని మనం నమ్మి ఉండాలి. ఆమేన్. అప్పుడే నిత్య రాజ్యాన్ని మనం వెళ్ళగలుగుతాం. అంతేగాని ఈ లోకంలో దానిలో మనం పడిపోతే మనం పరలోకానికి వెళ్ళలేము. అందుకే ప్రభు పౌలు గారు చెప్తున్నాడు తిమోతితో, ఇలాంటి వారితో నువ్వు దూరముగా ఉంటున్నావు, విముఖుడివై ఉండుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ద్వితీయోపదేశకాండం చదవండి, 4:30. ద్వితీయోపదేశకాండం 4:30. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల, చూడండి, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు, ఇవన్నీ పరిస్థితులు చూస్తున్నాం, ఇలాంటి ఎదురవుతుంది. నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరగాలి. ఇశ్రాయేలుకి మోషే ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, అంచె దినాలలో నీవు నీ దేవుడి వైపు తిరగాలి. ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఎలా ఉన్నామో వదిలేసేద్దాం. ఈ అంచె దినాల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట నీవు వినినెడల. ఎవరి మాట? దేవుని మాట నువ్వు వింటే ఏంటి? అప్పుడు వింటే ఏం చేస్తాడు? నీ దేవుడైన యెహోవా కనికరముల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితృలతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపో. ఆమేన్. హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా. ఈ అంచె దినాలలో యేసు ప్రభువు అన్నాడు, కాలం పరిపూర్ణమవుతుంది, పరలోక రాజ్యము సమీపిస్తుంది, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యానికి వారసులు కండి. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. మన బిడ్డలు మంచిగా ఉండాలన్నా, మనము ఆత్మీయతలో ఉండాలన్నా, ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ కష్టాల్లో, ఈ ద్రోహుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో, ఈ గర్వాంధుల మధ్యలో, ఈ అపవిత్రుల మధ్యలో మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని కొరకు సాక్షిగా ఉండాలి అంటే దేవుని మాట మనము వినాలి. అంచె దినములో ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన మనల్ని ఏం చేస్తారంట? మన మీద కనికరం చూపించి మనల్ని విడిచిపెట్టుకోకుండా, మనం నాశనం చేయకోకుండా, మనకి ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు మన పట్ల ఏం చేస్తాడంట? నెరవేరుస్తాం. హల్లెలూయా. ఈరోజు మనం అందరూ ఒకే ప్రార్థించాలి, దేవుని వైపు తిరుగుదాం. దిస్ ఇస్ ద లాస్ట్ డేస్. చివరి దినాల్లో ఉన్నాం. రేపేం జరుగుతుందో నీకు నాకు తెలియదు. అప్పటిదాకా పార్కులో ఉన్న మనిషి క్షణంలో కుప్పకూలి పడిపోయాడు. వెళుతున్న బండి
వెళుతున్నాడు, ఫంక్షన్కి వెళ్ళాడు, వస్తున్నాడు, కొద్దిసేపులో ఇంటికి వెళ్ళబోతున్నాడు, యాక్సిడెంట్ అయింది. ఈరోజు మనిషి ప్రాణము, నా ప్రాణము నీ ప్రాణము నీ చేతిలో నా చేతిలో లేదు. దీపం ఉన్నప్పుడు ఏమి ఏం చేయాలంట, చెక్క పెట్టుకోవాలి. మరొక అవకాశం దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. ఆయన వైపు మనము చదువుదాం, ఆయన మాట మనము విందాం. ఆయన లోకమంతా నాశనం అయిపోయినా కూడా నిన్ను నన్ను నాశనం చేయడు. ఆయన కనికరమైన దేవుడు కాబట్టి నీకు ఏ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్పు చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, అందరూ కళ్ళు మూసుకుని అంచె దినాలలో ఆయన వైపు మనం తిరుగుదాం. లాస్ట్ డేస్, చివరి రోజుల్లో మనం అపాయకరమైన కాలాల మధ్యలో మనం ఉన్నాం. ఇంకా లోకంలో మనం ఎలా పడితే అలా నడుచుకునే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మోషే అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవించడం నాకు మేలు అంటున్నాడు. ఈరోజు దేవుని కోసం ఎంత శ్రమ పడుతున్నాడు, దేవుని కోసం ఏ విధంగా నువ్వు నలిగిపోతున్నావు, ఏ విధముగా దేవుని కోసం నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. భయంకరమైన దినాలు, మూర్ఖులు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, గర్వంతో ఉన్నవారు, అపవిత్రులు, మూర్ఖులు, దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారుగా ఉన్నారు. కొంతమంది అయితే పైకి భక్తి గల వారుగా ఉన్నారంట. దేవుని శక్తిని ఆశ్రయించుకోవడం కేవలం పైకే భక్తిగా ఉన్నారంట. అలాగా మనం ఉండకూడదు. ఈరోజు మన జీవితాలు మనం పరిశీలన చేసుకున్నాం. పౌరులు మోషే ద్వారా దేవుడు చెప్తున్నారు, అంచె దినములో మీరు నా మాట విని నిన్నలా నేను మీకు మేలు చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటా, మీ చెయ్యి విడిచిపెట్టను అంటున్నాను. ఈరోజు దేవుని వైపు తిరుగుదామా? ఈ అంచె దినాల్లో మరింత దేవుని దగ్గర అవుదామా? వారిని వీరిని మనం పోల్చుకోకూడదు, లోకస్తుల్లాగా మనం పోల్చుకోకూడదు, ఎవరితో మనం పోల్చుకోకూడదు. ఈ రక్షణ మీదే, అంతవరకు కాపాడుకునే వాడే, సహించిన వాడే రక్షింపబడాలంటున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం, నువ్వు తెలుసుకో అని పౌరులుగా తిమోతి చెప్పినట్టుగా ఈరోజు మనం తెలుసుకున్నాం. చివరి దినాల్లో మనం ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడ్డా ఇటువంటి వాక్యం ఫలించగలగడం ఒకరు ప్రార్థన చేద్దాం.